హలో ఆల్, ఎట్లా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సాధన ఆఫీషియల్ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి వెడ్నెస్డే రోజు అండి, నా డైలీ రొటీను. సో మార్నింగ్ మనము ఇంట్లో అందరము ఎలా అయితే పనులు చేసుకుంటామో, నేను కూడా మా ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో షేర్ చేసుకుందామని నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. పొద్దున ఇంకా వర్కౌట్ అయితే నేను వీడియో పెట్టలేకపోతున్నాను. వర్కౌట్ చేసేటప్పుడు నా ట్రైపాడ్ విరిగిందని మీతో చాలాసార్లు చెప్పి ఉన్నాను ఇప్పటికీ. సో నేను తీసుకుంటున్నాను. అది తీసుకున్నాక నా వ్లాగ్స్ అయితే, నా వీడియోస్ అయితే డైలీ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ తీసుకుంటున్నాను నేను. సో ట్రైపాడ్ అయితే నాది బాగాలేదు. సో ఈ వీడియోలో మెయిన్ థింగ్ వచ్చేసి నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకోటి బెండకాయ ఫ్రై అండి, లేడీ ఫింగర్ ఫ్రై. ఈజీగా అది క్రిస్పీగా ఉండేటట్టు చేస్తున్నాను నేను. సో ఇది ఏంటంటే పప్పుచారుకి సైడ్ డిష్ లాగా, రోటీస్లకి, చపాతీ అంటే రోటీ అంటే ఫుల్కా, చపాతీ దీంట్లోకి చాలా బాగుంటుంది. సో ఆయిల్ వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు దాంట్లోకి వేసేయాలి కొంచెము. అట్లనే కొన్ని 2-3, నాకు 3 ఎక్కువైపోయినాయి ఎండుమిర్చి. మామూలుగా అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బెండకాయ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బెండకాయ కొంచెం సేపు మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. మూత అయితే పెట్టొద్దు. మూత పెడితే ఆ మూతకి ఉన్న చెమ్మ అనేది బెండకాయలో పడుతుంది వాటరు. సో మొత్తం జిడ్డుగా అవుతుంది. సో మనం చేసుకునేది డ్రైగా కాబట్టి కొంచెం మగ్గంగానే దాంట్లోకి పసుపు మళ్ళీ కలుపుకోవాలి. నేను బెండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను మార్కెట్లో. సో ఇట్లా అయితే మాకు సరిపోతుంది అనేసి నేను ఇట్లా చేసినాను. పాపకు కూడా ఇష్టము. పాపకు ఆ రోజు బెండకాయ ఫ్రై పెట్టినాను బాక్స్లోకి. సో కొంచెము మధ్యలో అట్లా అనుకొని ఆయిల్ వేసుకొని 2-3 ఎల్లిగడ్డలు కచ్చపచ్చ దంచుకొని ఇంకా కొంచెం కరివేపాకు వేసి మగ్గనియాలి. అది ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా బెండకాయలకి మొత్తము వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అట్లా. ఎల్లిగడ్డ తింటూ ఉంటే బాగుంటుందండి అన్నంతో పాటు. బెండకాయ ఇంకా ఎల్లిగడ్డలు అక్కడక్కడ తగులుతాయి, కరివేపాకు. అండ్ లాస్ట్కి వచ్చేసి కొంచెం కారం, సరిపడినంత కారం వేసేసుకొని, సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏమో ఆయిల్లో మొత్తం బెండకాయలు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా, అది చాలా ఆయిల్ పడుతుంది. సో నేనైతే ఇట్లనే చేస్తాను. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ కర్రీ అయిపోగానే అక్కడ పాపకి మ్యాగీ చేసి పెడుతున్నాను. 1 మ్యాగీ, ఇంకా పాలు తాగుతా అన్నది. సో అందుకే మ్యాగీ. ఆ ఎగ్స్ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ కండి. పాపకి 1 ఎగ్, కానీ మార్నింగ్ టైంలో ఇవ్వను. ఆల్రెడీ మ్యాగీ తింటుంది, పాలు తాగుతుంది కాబట్టి. సో బాయిల్డ్ ఎగ్స్ వచ్చేసి అక్కడ పక్కన పెట్టినాను, అవి బాయిల్డ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ పాపకి లంచ్ బాక్స్ కడుతున్నాను. పాపకి స్కూల్ దగ్గరనే వెళ్ళి ఇవ్వచ్చు, కానీ నేను తీసుకెళ్ళిపోతా లంచ్ అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది ఆమె. సో అన్నము, బెండకాయ ఫ్రై, స్నాక్స్, లంచ్ అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. ట్యూషన్ స్నాక్స్ కూడా పెట్టేస్తాను, ఎందుకంటే ఆమె ట్యూషన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తుంది. స్కూల్లోనే ట్యూషను. ఇంకోటి వచ్చేసి మ్యాగీ నేను డిఫరెంట్గా చేస్తాను. అంటే చాలామంది చేస్తుండొచ్చు, నేనైతే చెప్తున్నాను. ఎగ్ మ్యాగీ అని, వెజ్ మ్యాగీ అని అట్లా. సో మీరు ఎట్లా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పాప స్నాక్స్, ఒక ఫ్రూట్ అండ్ ఒక బిస్కెట్స్. 1 టైం స్నాక్స్ బిస్కెట్స్ తింటుంది, లేదంటే ఫ్రూట్ తినేస్తుంది. పాపకు కొన్ని పాలు పోసేస్తున్నాను. ఇంకా తను ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక టైంలో అది, ఒక టైంలో ఇది తినేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పాప రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి కూడా వెళ్ళిపోయింది బయటికి. సో కిందికి వెళ్ళేసి మళ్ళీ ఆమె లంచ్ బాక్స్ మర్చిపోయింది అనేసి
వచ్చింది. ఇక్కడ వచ్చేసి నాకు అర్చన వస్తుంది బట్టలు పిండటానికి. సో ఆమెకి బట్టలు నానబెట్టాలని ఫస్ట్ వాటర్ అయితే బకెట్లో పట్టి సర్ఫ్ వేసేస్తాను నేను. సర్ఫ్ అంతా మెల్ట్ కావాలి కదా అని. సో పాప కిందికి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ నా పనులన్నీ అయిపోయినాక నేను చేసేస్తున్న బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్. శనగలండి, బ్లాక్ శనగలు. ఈవినింగ్ టైంలో నానబెడతాను. వన్ డే ఇట్లా తీసుకుంటాను, ఇంకో రోజు ఆమ్లెట్ అట్లా తీసుకుంటాను. సో ఇవైతే హెల్తీ కాబట్టి ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా అవి తాగేస్తాను. సో అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.